ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆప్ అధినేత సీఎం కేజ్రీవాల్ ను కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు డాక్టర్లు. ఇక మరికొద్ది సేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టనున్నారు. రాత్రి ఈడీ కార్యాలయానికి కేజ్రీవాల్ ను తరలించిన వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. ఇక రాత్రంతా ఆయన ఈడీ ఆఫీస్లోనే ఉన్నారు. ఇక ఈ కేసులో ఇవాళ పలు పరిణామాలు జరగనున్నాయి. స్పెషల్ సిబిఐ కోర్టు జడ్జి కావేరి బవేజా ఎదుట హాజరుపరచనున్నారు. 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ కస్టడీ పిటిషన్ ఈడీ దాఖలు చేసింది. దీంతో ఈడీ కార్యాలయం రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ దగ్గర భారీ భద్రత కేంద్ర పార్లమెంటరీ బలగాలను ఢిల్లీ పోలీస్ యంత్రాంగం రంగంలోకి దింపింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కార్యకర్తలు ఎక్కడికక్కడ ధర్నాలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే రాత్రి నుంచి పలు సిటీల్లో ఆందోళనకు దిగారు ఆప్ నాయకులు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. రాత్రి భారీ భద్రతా బలగాలతో ఆయన ఇంటికి చేరుకున్నారు ఈడీ అధికారులు. సెర్చ్ వారెంట్ చూపించి ఆయన్ను కొంతసేపు ప్రశ్నించారు. తర్వాత అరెస్ట్ చేసి ఈడీ ఆఫీస్ కు తరలించారు. పదవిలో ఉండి అరెస్ట్ అయిన తొలి సీఎం గా కేజ్రీవాల్ నిలిచారు. కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్ చేయడానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. ఇనారెడ్డి, శ్రావ్య, మనం గమనించవచ్చు రాత్రి నాటకీయ పరిణామాల మధ్య ఎప్పుడైతే కోర్టు మీ అరెస్ట్ విషయంలో మేము దోషులు తెలుసుకుని చెప్పన్న నేపథ్యంలో సాయంత్రం పూట అంటే నిన్న దాదాపుగా 6 గంటల సమయంలో కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాదాపుగా 2 గంటల పాటు విచారణ చేసి విచారణ తరువాత ఆయన అరెస్ట్ చేస్తుంటే ప్రకటించి భారీ భద్రత నడుమ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ చూడడం. దాదాపుగా రాత్రంతా కూడా ఆయన ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆధీనం విచారణలో ఉన్నాడు. తర్వాత ఈ రోజు మరి కాసేపట్లో అంటే ఆల్రెడీ ఆయన కోర్టు తీసుకొచ్చారు. భారీ భద్రత మా కోర్టు ప్రిన్సెస్ లో 144 కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి చీఫ్ కస్టడీ మీద ఇంకా పూర్తిగా నిర్ణయం తీసుకోలేదు. బెంచ్ మీదకి జడ్జి గారు వచ్చిన తర్వాత దీని మీద ఒక నిర్ణయం కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ మనం ఇంకో విషయం గమనించారంటే కేజ్రీవాల్ సంబంధించి తన అరెస్ట్ అర్థమని తన సుప్రీంకోర్టు కూడా సుప్రీం దాఖలు చేసిన అందులో ఎప్పటికైనా బెంచ్ మీద గురించి ప్రశ్న మీద మాత్రం ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఈ ఆర్గ్యుమెంట్స్ లో అక్రమంగా అరెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు కేజ్రీవాల్ తన అడ్వకేట్లు. అయితే మరోవైపున దీంట్లో పూర్తి స్థాయిలో ప్రధానంగా గమనిస్తే ఇక్కడ ఈడీ మాత్రం గత 9 సార్లు ఆయన విచారణకు హాజరు కమ్మని చెప్పిన మేము నోటీసులు జారీ చేసినప్పుడు కూడా ఆయన హాజరు కాలేదు. ఇంటికి పోయినప్పుడు కూడా మాట్లాడుతున్న క్రమంలో అంటే 2 గంటల పాటు విచారణ చేసినప్పుడు కూడా ఏమాత్రం సరిగ్గా సమాధానం ఇవ్వలేదు. కాబట్టి తర్వాత ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి తర్వాత విచారణ సహకరిస్తున్నది కాబట్టి ఆయన సాక్ష్యాలను తాగడానికి అవకాశం ఉంది, సాక్షులు రవాణా అవకాశం పరిస్థితి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు రిలాక్సేషన్ ఇవ్వద్దు, అన్ని ప్రొసీడింగ్స్ ప్రకారం నేను ఫాలో అయ్యని చెప్పి చెప్తున్న పరిస్థితితో సుప్రీంకోర్టులో ఒకవైపు వాదన మరోవైపు మరి కాసేపుతో జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత ఇమీడియట్ గా తన ఫస్ట్ 10 రోజులు పూర్తి కాబట్టి సుప్రీంకోర్టు విషయం తేలిన తర్వాత ఇమీడియట్ గా ఇక్కడ కింది కోర్టులో విచారణ అవసరం. మొత్తం మీద ఢిల్లీలో ఏం జరుగుతుంది, సుప్రీంకోర్టు ఎలా ఉండబోతా ఉంది, తర్వాత కింది కోర్టు దానికి సంబంధించి ఎలా నిర్ణయించుకోబోతా ఉంది, ఈడీ కస్టడీకి ఇస్తుందా లేదా, తర్వాత జడ్జిమెంట్ కల్పిస్తుందా అని చెప్పి దాని మీద తర్వాత మరి కాకపోతే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఇనారెడ్డి.